తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదమైన శ్రీవారి లడ్డూకు దేశవ్యాప్తంగా ఎంతో పవిత్రత ఉంది. అలాంటి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై అందులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ విచారణలో సంచలన విషయాలు వెల్లడవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఈవో ధర్మారెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారట. సిట్ సంధించిన ప్రశ్నలకు కొన్నింటికి ముక్తసరిగా, మరికొన్నింటికి మౌనం పాటించినట్లు తెలుస్తోంది. అటు ఈ కేసులో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఉచ్చు బిగుస్తోందనే ఉత్కంఠ రేకెత్తుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణను వేగవంతం చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన ధర్మారెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. డీఐజీ మురళీ రాంబా నేతృత్వంలోని సిట్ బృందం ధర్మారెడ్డిని దాదాపు 8 గంటల పాటు విచారించి ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా భోలేబాబా డైరీ నుంచి కల్తీ నెయ్యిని ఎలా సేకరించారు, నాణ్యత ప్రమాణాలను ఎందుకు పట్టించుకోలేదన్న అంశాలపై అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. విచారణ సందర్భంగా ప్రొక్యూర్మెంట్ కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారమే నెయ్యి కొనుగోలు చేశామని ధర్మారెడ్డి అధికారులకు వివరించినట్లు సమాచారం. అయితే అధికారులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా సమాధానాలు ఇవ్వగా మరికొన్నింటికి మౌనం వహించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టై బెయిల్పై బయటకొచ్చిన భోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను కూడా సిట్ అధికారులు విచారించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మరోవైపు ధర్మారెడ్డి అప్రూవర్గా మారి నాడు జరిగిన ఉల్లంఘనల్ని సిట్ ముందు అంగీకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా ఇతర రాష్ట్రాలకు చెందిన భోలేబాబా డైరీ సరఫరా చేసిన నెయ్యిలో పాలు లేవని, కేవలం రసాయనాలు మాత్రమే ఉన్నట్టు సుప్రీంకోర్టు నియమించిన సిట్ తాజాగా నిర్ధారించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై సిట్ ఫోకస్ చేస్తోంది. ఇదే క్రమంలో అప్పట్లో నెయ్యి పంపిణీని ఆమోదించిన మాజీ ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించి కీలక వివరాలు రాబడుతోంది. ధర్మారెడ్డి జేఈఓగా ఉన్న సమయంలో తిరుమల లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యిని భోలేబాబా డైరీ నుంచి తీసుకునేందుకు వీలుగా బోర్డు ఆమోదముద్ర వేయడంతో దీని వెనుక ఎవరున్నారనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. ఇదే క్రమంలో ధర్మారెడ్డి అప్రూవర్గా మారి సిట్ కు కీలక వివరాలు అందించినట్టు తెలుస్తోంది. దీంతో అప్పట్లో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డికి ఉచ్చు బిగుస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో మాజీ ఈవో ఏవి ధర్మారెడ్డిపై సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ తీవ్రతరమైంది. కల్తీ నెయ్యి కేసులో ధర్మారెడ్డిపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. గత ప్రభుత్వంలో టీటీడీ ఈవోగా విధులు నిర్వహించిన ధర్మారెడ్డిని కల్తీ నెయ్యి అంశంలో పూర్తి వివరాలు రాబట్టడానికే సిట్ విచారించింది. టెండర్ ప్రక్రియ, నాణ్యత నిర్ధారణ, ల్యాబ్ టెస్టింగ్ వంటి అంశాలపై సిట్ బృందం లోతైన విచారణ జరిపింది. టీటీడీలో సొంత ల్యాబ్ లేకపోయినా నెయ్యి నాణ్యతను ఎలా గుర్తించారు, పరీక్షల కోసం ఏ ల్యాబ్కు శాంపిల్స్ పంపారు, ల్యాబ్ రిపోర్టులో నాణ్యత లోపం ఉన్న టెండర్ను ఎలా ఖరారు చేశారని అధికారులు ప్రశ్నించారు. మీకు తెలియకుండానే ఈ కల్తీ వ్యవహారం జరిగిందని చెప్పడం నమ్మదగిందా అనే ప్రశ్నకు ధర్మారెడ్డి సమాధానం ఇవ్వకుండా దాటవేశారట. గతంలో అనేకసార్లు నాసిరక నెయ్యి సరఫరా చేసిన డైరీలతో ఎందుకు నిరంతరం సంబంధాలు కొనసాగించారని, భోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీల సామర్థ్యంపై ఎలాంటి విచారణ జరిపారని అధికారులు అడిగారట. అలాగే కల్తీ బయటపడినా ఎందుకు చర్యలు తీసుకోలేదని, భక్తుల అభిప్రాయ సేకరణ ఎందుకు చేపట్టలేదని కూడా సిట్ ప్రశ్నించిందట. వైవి సుబ్బారెడ్డికి ఈ వ్యవహారంలో ఏ విధమైన సంబంధం ఉందో అనే ప్రశ్న కూడా కీలకంగా నిలిచింది. అధికారిగా ధర్మారెడ్డి స్వయంగా నిర్ణయాలు తీసుకున్నారా, లేక పాలక మండలి నిర్ణయాల ప్రకారం సంతకం చేశారా అనే అంశంపై కూడా సిట్ దృష్టి సారించింది. అయితే కల్తీ నెయ్యి సరఫరా కుంభకోణంలో మాజీ ఈవో ధర్మారెడ్డి అప్రూవర్గా మారారనే వార్తల్ని వైసీపీ ఖండిస్తోంది. నెయ్యిలో కల్తీ జరగలేదని, దర్యాప్తు అధికారులకు ఆయన ఎవరి పేర్లు వెల్లడించలేదని చెప్పుకురావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీటీడీ నెయ్యి విచారణకు సంబంధించిన వాస్తవాలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేసింది.
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానంలో వెలుగు చూసిన కల్తీ నెయ్యి స్కామ్ కేసు మరింత వేడి పుట్టిస్తోంది. ఈ కేసులో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిట్ ఆయనను ఈ నెల 13న విచారణకు పిలవగా సుబ్బారెడ్డి తన వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేనని 15వ తేదీ తర్వాత విచారణకు సిద్ధంగా ఉన్నారని సమాధానమిచ్చినట్లు సమాచారం. దీంతో ఆయనపై అనుమానాలు మరింతగా పెరుగుతున్నాయి. ధర్మారెడ్డి వ్యవహారం కూడా వివాదాస్పదంగానే మారింది. ఆయన టీటీడీలో 5 ఏళ్ల పాటు కీలక హోదాల్లో పనిచేశారు. మొదట జేఈఓగా పనిచేసి ఆ తర్వాత ఈఓగా నియమితులయ్యారు. సాధారణంగా ఈఓ పదవికి ఐఏఎస్ అధికారులకే అర్హత ఉన్నా ఆయనను రక్షణ శాఖ ఉద్యోగిగా ఉండగానే ఆ హోదాలను నియమించడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తిరుమల దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి చోట కల్తీ నెయ్యి వంటి అవకతవకలు జరగడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ఈ స్కామ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని విచారణకు తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక వర్గాలు కోరుకుంటున్నాయి. ప్రస్తుతం సిట్ అధికారులు అన్ని ఆధారాల్ని సేకరిస్తూ లావాదేవీలు, ఒప్పందాలు, కొనుగోలు విధానాలను పరిశీలిస్తున్నారు. సుబ్బారెడ్డి విచారణకు హాజరు కావడమా లేక మళ్లీ తప్పించుకోవడమా అనేది చూడాలి. ఈ కేసు తుది దశలో ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది.